ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈ ఏడాది 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు. అలాగే వేల సంఖ్యలో సాధువులు కూడా ఈ కుంభమేళాకు హాజరై పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాకు దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కుంభమేళ జరిగే సమయంలో 14 అఖాడాలకు చెందిన లక్షలాది మంది సాధువులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే సాధువులు తమ వింత చర్యల ద్వారా విశిష్ట పేర్లతో పిలువబడుతూ ఉంటారు. తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. ఇప్పటికే ఇక్కడ ఐఐటి బాబా అభయ్ సింగ్, బ్యూటీ సాధ్వి రిచారియా, డిజిటల్ బాబా, కాంటేవాలా బాబా, అనాశ్వాలి బాబా, ఛోటు బాబా ఇలా ఎంతో మంది బాబాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడం, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఓ మహిళా సన్యాసిని రాజ్యలక్ష్మి అలియాస్ బుల్లెట్ రాణి నడుంబిగించింది. తమిళనాడులో నివసిస్తున్న రాజ్యలక్ష్మి యూపీలోని భదోహ్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు బుల్లెట్ వాహనంపై యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 22 రోజుల పాటు 36 జిల్లాల మీదుగా 2000 కిలోమీటర్లకు పైగా ఆమె యాత్ర కొనసాగి ప్రయాగ్రాజ్లో ముగియనుంది. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడడం తన లక్ష్యమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాజలక్ష్మి మాట్లాడుతూ తన సొంత ఊరు తమిళనాడులోని మధురై అని, ప్రస్తుతం తాను యూపీలోని భదోహ్లో నివసిస్తున్నానని తెలిపారు. తాను గత కొంతకాలంగా సన్యాసినిగా ఉంటూ రామ్ జానకి మందిర్ ఆశ్రమంలో 180 అడుగుల రాగి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నా అని తెలిపారు. తన బైక్ ప్రయాణంలో జ్యోతిర్లింగాలు, కుంభమేళా ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేస్తానంటూ తెలిపారు. అలాగే వారణాసి, ఘాజీపూర్, అయోధ్య, లక్నౌ, ఢిల్లీ, మధుర, చిత్రకూట్ మీదుగా జనవరి 20కి ప్రయాగ్రాజ్ చేరుకుంటానని, దేశ ప్రజలందరూ కుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానం చేస్తే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయని ఆమె తెలిపారు. అయితే గతంలోనూ రాజలక్ష్మి పలుమార్లు వార్తల్లో నిలిచారు. 2024లో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా 21,000 కిలోమీటర్ల బైక్ యాత్రను చేపట్టారు. మరి ఈ బుల్లెట్ రాణి బైక్ యాత్రపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.